నమస్కారం రుద్ర న్యూస్కు స్వాగతం. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీనియర్ అంబేద్కరిస్ట్ మాజీ కౌన్సిలర్ గాదపాక రవీందర్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో శనివారం నాడు ఎంఆర్పీఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1000 గొంతుకలు మహాప్రదర్శన నిమిత్తం సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా గాదపాక రవీందర్ హాజరై మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణ గురించి తీర్పు ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిని అమలు చేయాలని అన్నారు. హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పుల కవాతులో ఇంటికొకరు చొప్పున డప్పులతో కదిలి రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ మెంబర్ ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ముక్కెర సంపత్ కుమార్ మాదిగ, మండల అధ్యక్షులు కొలుగూరి అశోక్ మాదిగలు మహాకవాతును జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గాజుల చంద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా చుక్క దేవేందర్, ఉపాధ్యక్షులుగా రాచపల్లి శ్రీనివాస్, చుక్క మల్లేశం, కల్లపల్లి రాజు, సహాయ కార్యదర్శిగా చుక్క తిరుపతి, జేరుపోతుల రవి, గడిపి శంకర్ బాబు, కోశాధికారిగా కోలా నిఖిల్, కార్యవర్గ సభ్యులుగా చుక్క మల్లయ్య, కల్లపల్లి మొండయ్య, ఎనగందుల శంకర్, చుక్క లక్ష్మణ్, భువనగిరి శ్రీకాంత్, గాలిపల్లి ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులుగా చుక్క చంద్రయ్య, చుక్క లక్ష్మయ్య, కల్లపల్లి మల్లయ్య, గౌరవ సలహాదారులుగా ప్రొఫెసర్ పూల ఆనంద్ కిషోర్, రామగిరి చంద్రయ్య, డాక్టర్ భువనగిరి రాజకుమార్, కుంకటి సదానందం, తడుపుల వీరస్వామి, చుక్క శ్రీనివాస్, చుక్క రవీందర్, వడ్లూరి సులోచన లక్ష్మణ్లను ఎన్నుకున్నారు. చెప్పులు గుట్టిన చేతులతోటే చరిత్రనేమో తిరగరాయమని, డప్పులు కొట్టిన చేతులతోనే పోరాటాలకు దారులెయ్యమని, నలుదిక్కులను ఒక్కటి చేసి హక్కుల పోరును ముందుకు నడిపిన నా మాదిగ దండోరో ఎంఆర్పీఎస్ జెండేరో, మంద కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, ఈదు మూడిలో పురుడు పోసినది తెలుగు రాష్ట్రములో విస్తరించినది, జిల్లలు పల్లెలు తట్టి లేపుతూ ఢిల్లీ కోటను ముట్టడించినది, న్యాయమైన మన వాటా కోసం లోకాన్నంతా ఏకం చేసిన నా మాదిగ దండోరో ఎంఆర్పీఎస్ జెండేరో.